Welcome to our channel. We are discussing today circles previous questions in JEE and MSET. Sorry, first question is the locus of the point from which the lengths of the tangents to the two circles. First circle is x square plus y square plus 4x plus 3 is equal to 0. Next second circle is the x square plus y square minus 6x plus 5 is equal to 0 ఆర్ ఇన్ ద రేషియో 2:3. అంటే ఆ లెన్స్ ఏ విధంగా ఉన్నాయట అంటే లోకస్ ఆఫ్ ద పాయింట్ ఒక పాయింట్ నుండి ఈ టూ సర్కిల్స్కి ఏం తీసుకున్నాడు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాటి రేషియో ఏ విధంగా ఉంది 2:3 ఉంది. ఆ 2:3 ఉన్నట్టు ఈజియస్ట్ సర్కిల్ అది కూడా ఏమొస్తుంది సర్కిల్ అవుతుంది విత్ సెంటర్ అప్ దాని సెంటర్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో టూ సర్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా తీసుకుందాం. ఫస్ట్ ఇది ఫస్ట్ సర్కిల్ అనుకోండి, ఇది సెకండ్ సర్కిల్ అనుకోండి. ఇప్పుడు px, y ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అనుకుందాం. లెన్స్ తీసుకున్నాం ఫస్ట్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ లెన్స్ ఈ విధంగా తీసుకున్నాడు. ఇదేమని తెలుసు ఫార్ములా √s11 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి కూడా ఏం తీసుకున్నాడు ఇంకొక లెన్స్ తీసుకున్నాడు. ఇది కూడా ఏమనుకుందాం √s11 అండి. వీటి ఏ విధంగా ఉండి ఇక్కడ లెంత్ ఇట్ ఈజ్ ఏ అందాం, ఇట్ ఈజ్ బి అందాం. PA:PB ఈజ్ ఈక్వల్ టు గివెన్ 2:3 అన్నాడు. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఎనీ పాయింట్ ఆన్ లోకస్ px, y నుండి ఫస్ట్ సర్కిల్కు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా √s11 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ సర్కిల్కు √s'11 అంటాం. సరే అది ఫైండ్ అవుట్ చేసినాక వీటి రేషియో దేనికి ఈక్వల్ చేసుకోవాలి 2:3కి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే వి గెట్ ద సర్కిల్ ఈక్వేషన్. మనకి ఏమొస్తుంది అక్కడ ఆ లోకస్ కూడా ఏమొస్తుంది సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఆ సర్కిల్ ఈక్వేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెంటర్ ఈ 4 ఆప్షన్స్లలో ఏదని అడిగిండు. సరే ఫస్ట్ తీసేసుకుందాం. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫస్ట్ లెట్ px, y BA ఎనీ పాయింట్ BA పాయింట్ ఆన్ లోకస్. ఓకే ఇప్పుడు px, y నుండి ఫస్ట్ సర్కిల్కి లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ px, y టు ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 అప్పుడు ఏమొస్తుంది అండర్ రూట్ ఆఫ్ s11 అంటున్నాం. అంటే ఏమొస్తుంది ఇక్కడ x ఉన్న కాడ రైట్ దర్ x1, వైకి సబ్స్టిట్యూట్ రైట్ y1 అండ్ దట్ మీన్స్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 ప్లస్ 3 ఇట్ ఈస్ ద PA అవుతుంది. PA అని రాసుకున్నాం కదా అంటే PA ఈజ్ ఈక్వల్ దట్ మీన్స్ హియర్ PA ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 x1 ప్లస్ 3. ఓకే నెక్స్ట్ది అదేవిధంగా ఎక్కడ నుండి x, y నుండి సెకండ్ సర్కిల్ అంటే దిస్ వన్. సరే ఇప్పుడు ఏమొస్తుంది లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ px, y టు ఈక్వేషన్ 2 సేమ్. అప్పుడు ఏమొస్తుంది s11 కాబట్టి xకి సబ్స్టిట్యూట్ x1, yకి సబ్స్టిట్యూట్ y1 రైట్ దర్ అంటే దట్ మీన్స్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 5 అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ద PB. అంటే ఇయర్ PB ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇయర్ x1 రైట్ దర్ y1 సారీ x1 స్క్వేర్ y1 స్క్వేర్ అని రాసినాం కాబట్టి x1 y1 అంటే సరిపోతుంది. ఓకే దట్ మీన్స్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 5. ఓకే ఇప్పుడు గివెన్ కండిషన్ ఏమొస్తుంది వీటి రేషియో ఏ విధంగా 2:3 అన్నాడు. సరే గివెన్ కండిషన్ PA:PB is equal to 2:3 is given. Now write it is answer is the PA/PB is equal to 2/3. Next is cross multiplication చేస్తున్నాం that means 3PA is equal to 2PB. We take both sides square. 3PA answer is the 9PA square plus 2PB answer is 4PB square. Now 9PA square answer we know that PA that means this one PA అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 ప్లస్ 3 కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ అంటే దట్ మీన్స్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 ప్లస్ 3 ఇట్ ఈస్ ద PS స్క్వేర్. నెక్స్ట్ 4 ఇంటూ PB స్క్వేర్.
PB answer is under root of x1 square plus y1 square minus 6x1 plus 5. అంటే square root క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏమని రాయాలి? Now write it is only x1 square y1 square minus 6x1 plus 5. Now here 9x1 square, here 4x1 square. 9x1 square minus 4x1 answer is the 5x1 square. Here 9y1 square minus 4y1 square అవుతుంది. That is answer is the plus 5y1 square. 9 4 the 36x1. Next 4 into minus 6 అంటే minus 24. It has వస్తుంది plus 24x1. Now it is 36 plus 24. 36 plus 4 40 అంటే 40 plus 20 60x1. Now next constants 9 into 3 27, 4 into 5 plus 20 and it has వస్తుంది minus 20. Now 27 minus 20 answer is the plus 7 equal to 0. Now ఇప్పుడు ఏమొస్తుంది? సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి. అవి దేనికి ఈక్వల్గా ఉండాలి? మనకు 1కి ఈక్వల్ ఉండాలి. సరే ఇప్పుడు దేంతో డివైడ్ చేస్తున్నాం? 5 తోటి. అప్పుడు ఏమొస్తుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 60/5 అంటే 12x1 ప్లస్ 7/5 ఈజ్ ఈక్వల్ టు 0. నవ్ హియర్ x1 square plus y1 square plus 12x1 plus 7/5 is equal to 0. It is the locus of px1 comma y1. సరే ఇప్పుడు ఏమొస్తుంది? x1 సబ్స్టిట్యూట్ రైట్ దేర్ x, y1 సబ్స్టిట్యూట్ రైట్ దేర్ y. మనకు అవసరం లేదు. అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ అంటే అప్పుడు ఏమవుతుంది? దిస్ ఈక్వేషన్ కంపేర్ ద x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 6c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఈజ్ ద 12, కాన్స్టెంట్ ఈజ్ ద 7/5 మనకు అవసరం లేదు. y కోఎఫిషియంట్ 2f లేదు కాబట్టి 0. నౌ g ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2 6 జా అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 6 f ఈజ్ ఈక్వల్ టు 0. నౌ సెంటర్ మనకి ఏమని తెలుసు? ఇది ఈ విధంగా ఉన్నట్లయితే -g, -f అంటే c ఈజ్ ఈక్వల్ టు అంటే g ఆన్సర్ ఇస్ ద -6, f ఆన్సర్ ఇస్ ద 0. c ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఇస్ ద -6, 0. ఇట్ ఈస్ ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అవుతుంది మనకు? -6, 0 ఇస్ ద బి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ h, k టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ ట్వైస్ ద లెంత్ ఆఫ్, ట్వైస్ కండిషన్ చూడండి, ట్వైస్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ టు ద x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ఈక్వల్ టు 0. సరే ఇప్పుడు ఏమొస్తుంది? h, k నుండి దీనికి గల లెంత్ ఆఫ్ టాంజెంట్ దేనికి ట్వైస్గా ఉందంటే ఇది అదే h, k నుండి దీనికి తీసుకున్నటువంటి లెంత్ ఆఫ్ టాంజెంట్కు ట్వైస్గా ఉంది అని చెప్పిండు. అంతేనా కదా? సరే ఫస్ట్ ఇప్పుడు ఏం తీసుకుందాం? h, k నుండి దీనికి లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. అదేవిధంగా అదే h, k నుండి దీనికి లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీటి మధ్య కండిషన్ ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది PA అయింది అనుకుందాం, ఇది PB అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ PA ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? ట్వైస్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ PB అని రాయాలి. సరే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమని రాస్తున్నాం? లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ h, k టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమనుకుంటున్నాం? PA అనుకుంటున్నాం కాబట్టి PA అని రాసేద్దాం. PA ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ S11 అంటాం. S11 మీన్స్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 16 అంటాం. ఫార్ములా ఇస్ ద S11. లెంత్ ఆఫ్ టాంజెంట్ మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే S11 అంటే ఎక్స్కి సబ్స్టిట్యూట్ రైట్ దేర్ x1, వైకి సబ్స్టిట్యూట్ రైట్ దేర్ y1 అండర్ రూట్. సరే ఇప్పుడు ఏమవుతుంది? x1 ఇస్ ద h, y1 ఇస్ ద k. నౌ దట్ మీన్స్ PA ఈజ్ ఈక్వల్ టు under root of x1 answer is the x square plus h square plus k square minus 16. Now next the length of tangent from h, k to x square plus y square plus 2x plus 2y is equal to 0 is దాన్ని ఏమనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ PB అనుకుందాం. PB ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ రాసేస్తున్నా, ఫార్ములా అదే కాబట్టి. అంటే x1 సబ్స్టిట్యూట్ రైట్ దేర్ h,
y1 substitute right there k, and that means h square plus k square plus 2h plus 2k. Now given condition, ఇప్పుడు ఏమన్నాడు PA ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 ఇంటూ PB అని చెప్పి PA ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ PB. ఓకే, నా ఇప్పుడు ఏమొస్తుంది, బోత్ సైడ్ స్క్వేర్ చేసేస్తున్నాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమని రాసుకోవచ్చు, PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ PB అన్నాడు కాబట్టి 4PB స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఎందుకు చేసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసుకున్నాం అంతే. PA స్క్వేర్ అంటే ఇది, దీన్ని స్క్వేర్ వస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది, h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ PB స్క్వేర్. PB దిస్ వన్ అంటే స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇయర్ h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ప్లస్ 2h ప్లస్ 2k. నౌ ఇప్పుడు ఏమొస్తుంది, h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ 16 మల్టిప్లై విత్ 4 ఇయర్ అంటే 4h స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ k స్క్వేర్ 4k స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 8h ప్లస్ 4 ఇంటూ 2k 8k. నవ్ ఇయర్ 4h స్క్వేర్ ఇట్ h స్క్వేర్, h స్క్వేర్ అటువైపు తీసుకెళ్తున్నావు కాబట్టి 4h స్క్వేర్ మైనస్ h స్క్వేర్, దట్ ఈజ్ ఆన్సర్ 3h స్క్వేర్. అదే ఇయర్ 4k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ అటు పోతుంది మైనస్ k స్క్వేర్, నవ్ అంటే 3k స్క్వేర్ ఇట్ ఈస్ ప్లస్ 8h. ఇక్కడ h టర్మ్స్ ఏం లేవు కదా, 8k ప్లస్ 8k, అదే ఇంకా k టర్మ్స్ కూడా లేవు. నవ్ ఇల్లు మైనస్ 16 అటు సైడ్ తీసుకెళ్తున్నాం అప్పుడు ఏమొస్తుంది, ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ దిస్ వన్ అంటే 3h స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 8h ప్లస్ 8k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఆప్షన్ అవుతుంది చూడండి, అంటే 3h స్క్వేర్ 3k స్క్వేర్ ప్లస్ 8h ప్లస్ 8k ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్, ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ passing through the origin and cuts off a length of 4 units from the line x is equal to 3. సరే, క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నాడు మాత్రం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమంటే ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమొస్తుంది, ద లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెంటర్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్, ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే లోకస్ ఏమనుకోవాలి మనం, ఎక్స్ కామా వై అనుకుంటున్నాం. అంటే ఎక్స్ కామా వై అనేది ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్, లోకస్ ఏమనుకుంటే ఎక్స్ కామా వై అయిపోయింది ఫస్ట్ది. తర్వాత ఏ విధంగా ఉందండి, విత్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్ అంటే ఏమొస్తుందట, దట్ సర్కిల్ పాసింగ్ త్రూ ది ఆర్జిన్. మనం దేని యొక్క సెంటర్ యొక్క లోకస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ సర్కిల్ పాసింగ్ త్రూ ఏమంటాడు, ఆర్జిన్ అన్నాడు. పాసింగ్ త్రూ ఆర్జిన్ అన్నప్పుడు కండిషన్ గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటంటే కాన్స్టెంట్ ఉండదు. సర్కిల్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఉండదు అంటే ఏమొస్తుంది, సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్జిన్ అండ్ కట్ ఆఫ్ ఏ లెంత్ ఆఫ్ 4 యూనిట్స్ ఫ్రమ్ ద లైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆ సర్కిల్ను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్న లైన్ ఏ విధంగా కట్ చేస్తుంది అన్నాడు, 4 యూనిట్స్గా కట్ చేస్తుందని చెప్పాడు. అంటే చూద్దాం, డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఏమవుతుంది, సర్కిల్ ఇట్ ఈస్ ద లోకస్ ఏమనుకుంటాం, సెంటర్ లోకస్ ఎక్స్ కామా వై అనుకుంటున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 లైన్ ఇది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఎక్కడ కట్ చేస్తుంది సర్కిల్ను, ఏ కామా బి వద్ద కట్ చేస్తుంది అనుకుంటున్నాం. నా ఇట్ ఈస్ లెంత్ ఈజ్ గివెన్ అంటే 4 అని చెప్పాడు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 4 అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ కామా వైకి లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఎక్స్ కామా వై అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏమని రాస్తున్నాం, లెట్ పిఎక్స్ కామా వై బిఏ ఎనీ పాయింట్ బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అంటే ఇట్ ఈస్ ద మీనింగ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అన్నట్టు. సరే అంటారు అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇంకొకటి ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అన్న లైన్ ఆ సర్కిల్ను ఎక్కడ కట్ చేస్తున్నాడు, ఏబి వద్ద కట్ చేస్తుంది. దట్ ఈజ్ ఆన్సర్ ఇస్ ద 4 అన్నాడు. ఏబి అనేది ఏమొస్తుంది చూడండి, లెంత్ ఆఫ్ కార్డ్ అవుతుంది. చూడండి, డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, లెంత్ ఆఫ్ కార్డ్. లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా మనకి ఏమని తెలుసు, 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాం లెంత్ ఆఫ్ కార్డ్. ఓకే, అంటే 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఆన్సర్ ఎంత అని చెప్పినట్టు ఇక్కడ 4 అని చెప్పిండు. ఇప్పుడు ఆర్ అంటే ఏమొస్తుంది, రేడియస్ అవుతుంది. ఆర్ ఇస్ ద రేడియస్ అవుతుంది. డయాగ్రామ్లో ఏమొస్తుంది అండి, పిఏని జాయింట్ చేస్తే ఆర్ అవుతుంది. మరి డి అంటే ఏమని తెలుసు, డి ఈజ్ ద పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ అంటే పి టు గివన్ లైన్ అంటే ఏమొస్తుంది, గివన్ లైన్ అంటే ఏబీకి ఉన్నటువంటిది. పి క్యాపిటల్ డి ఈజ్ ద
ఏమంటాం డి అంటాం. ఫస్ట్ ఇప్పుడు డి ఫైండ్ అవుట్ చేద్దాం. అదేవిధంగా ఆర్ అవసరం లేదు, ఆర్ మనకు పిఏ అని రాస్తే సరిపోతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు పిఏ అనేది రేడియస్ అవుతుంది, కానీ ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ కామ వై అంటే సెంటర్ అన్నాడు. సరే మనం కామన్గా ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాస్తాం ఫార్ములాలో అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటాం. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ కామా ఎఫ్లు ఏమని తెలుసు సెంటర్ యొక్క కోఫిషియంట్స్. సెంటర్ యొక్క కోఫిషియంట్స్ అంటే ఏమొస్తుంది ఎక్స్ కామా వై వస్తుంది, అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సి ఇంతకుముందు చెప్పుకున్నాం, సి అనేది ఏమొస్తుంది గివన్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్, కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 0, అంటే ఇట్ ఈస్ ద సి ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటే సరిపోతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ కండిషన్ గుర్తుంచుకుందాం. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది ఇక్కడ డి ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికన్నా ముందుగా ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పి అది కూడా 4 రాసుకోవాలి. ఫస్ట్ డి ఫైండ్ అవుట్ చేద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు డయాగ్రామ్లో ఏ విధంగా ఉంటుంది మోడ్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 3, అంటే ఇక్కడ నుండి దీని నుండి ఎక్స్ అంటే ఎక్స్, ఇక్కడ ఏమొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ x1 ఉంటే x1 అని రాస్తాం, సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ అని రాయండి. మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 బై అండర్ రూట్ ఆఫ్ ఏమని రాస్తాం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోఫిషియంట్ ఇస్ ద 1 స్క్వేర్, బీ స్క్వేర్ అంటే టర్మే లేదు 0. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద డి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3, అంటే డి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయిపోయింది. ఓకే, గివన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ దేర్ ఇయర్ 4, అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 4. ఏబీ అనేది ఏమవుతుంది లెంత్ ఆఫ్ కట్ అవుతుంది. చూడండి లెంత్ ఆఫ్ కట్ ఫార్ములా ఏమని తెలుసు మనకు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 1 జా 2 2 టైమ్స్, అంటే ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమని రాయొచ్చు 4. నౌ ఆర్ స్క్వేర్ ఆన్సర్ వి నో దట్, అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, అంటే డి ఆన్సర్ వి నో దట్ ఎక్స్ మైనస్ 3. మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, అంటే ఇట్ ఈజ్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్ టు 4. నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మల్టిప్లై విత్ మైనస్, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. నౌ వై స్క్వేర్ ప్లస్ 6x ఈ మైనస్ నెట్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏమొస్తుంది ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 13 అవుతుంది. అంటే ఏమొస్తుంది మనకు కావాల్సినటువంటి సెంటర్ యొక్క లోకస్ ఏమొస్తుంది వై స్క్వేర్ ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు 13. ఇట్ ఈస్ ద బి ఆప్షన్. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.